హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటాను అనమాట. ఇవాళ ఏంటంటే నిన్న మొన్న ఇవాళ కూడా ఫుల్ వర్షాలు పడుతున్నాయి అన్నమాట మాకు. మేమైతే ఇంకా నైట్కి ఇలా అల్లం పులుసు చేసుకుందామని చెప్పేసి నేనైతే అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా అల్లం తొక్క తీసుకోవాలి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మెంతులు వేసుకోవాలి. ఎందుకంటే అన్ని వేడి పదార్థాలు వేసుకుంటున్నాం కాబట్టి చలవ చేయడానికి 2 మెంతులు అనమాట. ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని వేయించాలన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసి నూనె పైకి తేలేదాకా వేగనివ్వాలని మూత పెట్టేస్తే వేగుతుంది అనమాట. అలా నూనె పైకి తేలిన తర్వాత మనం చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట. బాగా మరిగేటప్పుడే మనం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకున్న తర్వాత కూడా కొంచెం మరిగాక అల్లం పులుసు అయితే రెడీ అయిపోద్దండి. ఈ అల్లం పులుసు అయితే మనం వర్షాకాలంలో ఒకసారి అయినా తినాలన్నమాట. ఎందుకంటే మనకి రొంప అలాంటివి ఏమీ చేయకుండా ఉంటాయి. అలాగే ఏమంటారు, జీర్ణ ప్రక్రియ కూడా కొంచెం మెరుగుపడుతుంది అనమాట. ఎప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నమ్మలు చేసేవారు. అదే నేను ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని కొంచెం అలా చేశాను అనమాట. అలాగే ఈ అల్లం పులుసు సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా తినడానికి ట్రై చేయండి. అలా అని చెప్పేసి ఎక్కువ తినకండి. పొద్దుక్క తినమంది కదా అని చెప్పేసి మరి ఎక్కువ తినకండి. కొంచెం అన్నంలో ఎక్కువ పులుసు వేసుకొని కొంచెం తినండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే అల్లం పులుసు వేసుకొని వేడివేడిగా భోజనం అయితే చేసాం. ఎందుకంటే మాకు ఈ నైట్ కూడా వర్షం అనమాట. ఇంకా ఫుల్గా గాలి వేసి వర్షం అలా పడుతూనే ఉందన్నమాట. ఇంకా మేమైతే భోజనం చేసేసి హ్యాపీగా నిద్రపోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.